మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక విషయంలో మనం దేవుని దగ్గర సరి అయినప్పుడు, అదే విషయంలో మరలా మనం ఇంకా 7 టైమ్స్ ఎక్కువ మనం అదే విషయంలో పడిపోతూ ఉంటాం. అదే విషయంలో శోధనలో 7 టైమ్స్ హయ్యర్‌గా పడిపోతూ ఉంటాం. ఎందుకంటే సాతానంట అది ఎప్పుడైతే ఆ శోధన విషయంలో మనల నుంచి విడిచిపోయిందో, పోయి మరలా దాంతో పాటు మరి ఒక 7 దురాత్మలను తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువగా శోధిస్తదంట. ఇంకా ఎక్కువ ఆ పాపంలో పడిపోయేటట్లు చేస్తుందంట. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీకు ఒక ఒక సిన్ ఉందేమో నీలో. అది నువ్వు దేవునిలో కరెక్ట్ చేసుకున్నావు. కరెక్ట్ చేసుకున్నప్పటి నుంచి సాతానికి ఇంకా మరి ఎక్కువగా నీ పైన దృష్టి ఉంటది. ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టి నువ్వు దేవునిలోకి వచ్చావో, నువ్వు ఆ టెంప్టేషన్ గురించి నువ్వు అది కంప్లీట్‌గా పక్కన పెట్టేసినా అది ఏం చేస్తదో తెలుసా? నిన్ను ఇంకా ఆ విషయంలో నిన్ను టెంప్ట్ చేస్తా ఉంటది. పర్లేదు ఈ సీన్ చూడు, ఈ సీరియల్ చూడు, ఈ ఫిల్మ్ చూడు, ఏం కాదు. నువ్వు జస్ట్ చూస్తున్నావు, చెయ్యట్లేదు అని చెప్పేసి అది నిన్ను మరి ఎక్కువగా బలవంత పెట్టేస్తది. ఒకవేళ దాని స్వరానికి లోబడి నువ్వు అది చెప్పే కార్యం చేస్తే ఇంకా హయ్యర్‌గా 7 టైమ్స్ గ్రేటర్‌గా నిన్ను అదే పాపంలో పడిపోయేటట్లు చేసి నిన్ను శిక్షకు అది అప్పగిస్తుంది. మరి అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఎప్పుడైతే నిన్ను కరెక్ట్ చేసుకున్నావో అదే విషయాన్ని బట్టి, అదే విషయంలో నువ్వు దేవుని దగ్గర మరి ఎక్కువగా ప్రాధేయపడాలి. దేవా, ఇది మరలా ఎప్పుడు దీనిలో నేను పడిపోవడానికి వీల్లేదు. నేను ఎప్పటికీ పరిశుద్ధంగానే బ్రతకాలి. నేను ఈ విషయంలో నేను నీతో ఉండాలి ప్రభా అని నువ్వు ఆయనతో ఎప్పుడైతే సహవాసంలో, ఆ ప్రేయర్ అనే సహవాసంలో ఉంటావో అప్పుడు ఆ టెంప్టేషన్ని ఢీకొట్టే బలం నీకు ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు. నీకు పరిశుద్ధ దేవుడు ఆయనే నీకు ఆ టెంప్టేషన్స్ అన్నిటి మీద అధికారం ఇచ్చి వాటి విషయంలో నిన్ను గెలిచేటట్లు చేస్తాడు. మీరు చూడండి, చాలామందిని చూడండి, ఏ విషయంలో అయితే వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారో అదే విషయంలో మరి గ్రేటర్‌గా వాళ్ళు కూలిపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకొచ్చే కాన్సిక్వెన్సెస్ అంతా ఇంతా కాదు, చాలా దారుణంగా ఉంటాయి. మరి అట్లనే ఒక విషయంలో నువ్వు ఎప్పుడైనా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని పని విషయంలో కానీ, లేదా నీకు బ్లెస్సింగ్ తెచ్చే ఒక విషయంలో ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను ఏం చేస్తది? నిన్ను ఫస్ట్ నీ మైండ్‌ని దాడి చేస్తది. నీ మైండ్‌ని దాడి చేసి, ఇదిగో నువ్వు అలా వెళ్తే నీకు ఇలా పర్సిక్యూషన్ ఉండొచ్చు. నువ్వు ఇలా ఇక్కడ ప్రేయర్ మీట్ పెడితే నీకు ఫాల్స్ ఎలిగేషన్స్ నీ మీద వస్తాయేమో, నీకు పర్సిక్యూషన్ వస్తది. అప్పుడు నీ కెరియర్ నాశనం అయిపోతది. అసలే నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వు ఇలా అయిపోతావని ఫస్ట్ నీ మైండ్‌ని దాడి చేస్తది. తర్వాత నీ శరీరం ద్వారా అది మాట్లాడుతది. అంటే రోగాలు కలుగజేస్తూ ఉంటది. అయ్యో, నాకు ఇంకా బలం లేదులే, నేను ఈ కార్యం చేయలేనులే అని మాట్లాడుతూ ఉంటది. ఒకవేళ ఇతరులకు అప్పగిద్దామన్నా వారు ఆ ప్యాషన్‌తో ఉండరు. దాన్ని మిస్‌యూజ్ చేద్దామని వారు అనుకుంటూ ఉంటారు. మరి సాతాను ఒక మంచి పని జరుగుతుందంటే, ఒక దేవుని కార్యం జరుగుతుందంటే, లేదా నీకు బ్లెస్సింగ్ వచ్చి ఒక కార్యం జరుగుతుంది అంటే అది ఎప్పుడు దాన్నది వెనక్కి ఉంచుకోదు. మనల్ని ఏ విధంగా దాడి చేయాలో ఆ విధంగా దాడి చేస్తూనే ఉంటుంది. నీ ఆలోచనలో, నీ హృదయంలో, నీ శరీరంలో ఇతరుల ద్వారా నిన్ను ఎంతగానో ప్రెషరైజ్ చేస్తుంటారు. నువ్వు ఈ కార్యం చెయ్యొద్దు, ఇది చేస్తే నీకు నష్టము, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు, ఇలా కాదు అలా కాదు అని రకరకాలుగా నిన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. నువ్వు ఒక డైలమాలోకి వెళ్ళిపోతావు. నిజమే కదా, ఇలా చేస్తే ఎందుకు, దేవుడి కోసం ఇంత చేయాలా, చాలా టైం ఉందిలే, ఆ తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు నేను ఇలా అలా అని చెప్పేసి నిన్ను కన్విన్స్ చేసేస్తాడనమాట సాతాను ఇతరుల ద్వారా. మరి అవన్నీ నువ్వు జయించాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించాలి. నీవు ఏ పనులైతే పూనుకున్నావో అది దేవుని కొరకైనా నీ కొరకైనా వాటి విషయంలో మరి ఎక్కువగా నువ్వు ప్రార్థించాలి. శోధనలో ప్రవేశించకుండానట్లు, నీకు మేలు కలుగునట్లు, నువ్వు అనుకున్నది జయించినట్లు నువ్వు మరి గొప్పగా ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆ సాతాను దురాత్మల కంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గ్రేటర్గా పనిచేస్తాడు. అప్పుడు నీవు ఆ టెంప్టేషన్ అధిగమిస్తావు, విజయం పొందుతావు, దేవుళ్ళను ఘనత
పొందుకుంటావు, దేవుని కొరకు నువ్వు మహిమకరంగా వాడబడతావు. అది దేవునికి ఆనందాన్ని ఇస్తుంది, తద్వారా నీకు బ్లెస్సింగ్స్ తీసుకొస్తుంది. కనుక ఈ స్టెప్స్ అన్ని నాశనం చేసి లాస్ట్గా నిన్ను ఒక హెల్లో పడేయాలనే సాతాను ఆలోచన కనుక అది ఎప్పుడు నిన్ను వెనక్కి లాగాలనే చూస్తుంది. దేవుని విషయంలో నువ్వు ముందుకే వెళ్ళు, నీకు మంచి చేసే విషయంలో దేవుని చిత్తంలో నువ్వు ముందుకే వెళ్ళు. దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. ఆమేన్.